the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియాస్ గ్రోత్ రేట్స్ ఎస్టిమేట్స్, భారతదేశం యొక్క వృద్ధి రేటు అంచనాలు అనే టాపిక్ రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తల్లోకి వస్తుంది. వివిధ అంతర్జాతీయ సంస్థలు కానివ్వండి, మన భారతదేశానికి సంబంధించిన ప్రముఖ సంస్థలు కానివ్వండి, జాతీయ సంస్థలు కానివ్వండి, భారతదేశం యొక్క వృద్ధి రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతోంది అని అంచనా వేయడం, ఆ గణాంకాలను విడుదల చేయడం మనం చూస్తూనే ఉన్నాము. సో ఈరోజు అలాంటి ఒక అంశం, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఫిక్కీ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఫిక్కీ అనే సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే ఇప్పుడు మనం ఉన్న ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1, 2024 నుండి మొదలుకొని 2025 మార్చ్ 31 వరకు భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి, ఇండియాస్ జీడిపి ఏ విధంగా ఉండబోతుందని చెప్తున్నారంటే 7%గా ఉండబోతుందని అంచనా వేయడం జరిగింది. ఇటీవల ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానివ్వండి, IMF కానివ్వండి, RBI కానివ్వండి, వీరు భారతదేశం యొక్క వృద్ధి రేటును ఏ విధంగా అంచనా వేస్తున్నారు చూడండి. జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. సో ఇక్కడ గవర్నర్ల రాజ్యాంగ రక్షణలపై సమీక్ష అనే అంశము, న్యాయ వ్యవస్థకు సంబంధించిన అంశము వార్తల్లోకి వచ్చింది. వాస్తవానికి మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ 361 మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఇండియన్ పాలిటీలో భాగంగా రాష్ట్రపతికి కానివ్వండి, గవర్నర్లకు కానివ్వండి స్పెషల్ ఇమ్యూనిటీస్ ఉంటాయి. వారు అధికారంలో ఉండగా తీసుకునే నిర్ణయాలపైన న్యాయ సమీక్ష చేయకూడదని, న్యాయ వ్యవస్థను ఆశ్రయించకూడదని, లేదా వారిపైన ఎలాంటి కేసులు అనేవి ఉండకూడదు. ఇటువంటివి కొన్ని మనం చూస్తూ ఉంటాం ఇమ్యూనిటీస్, దానికి సంబంధించి. సో ఇక్కడ చూడండి, నేర విచారణల నుంచి గవర్నర్లకు సంపూర్ణ రక్షణ కల్పించే రాజ్యాంగ అధికరణం ఆర్టికల్ 361. ఇదే రాష్ట్రపతి కూడా. పశ్చిమ బెంగాల్ గవర్నర్ తనకు లైంగిక వేధింపులకు గురి చేశారని ఓ మహిళా ఉద్యోగి ఆరోపణల వివాదం నేపథ్యంలో CJI, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, మనకి జస్టిస్ DY చంద్రచూడ్ గారు, జస్టిస్ JB పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడే ధర్మాసనం రీసెంట్గా కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగానికి సంబంధించిన అంశాల్లో తమకు సాయం చేయాలని అటార్నీ జనరల్ R వెంకటరమణిని పేర్కొంది. ప్రస్తుతం అటార్నీ జనరల్ ఆర్టికల్ 76 ఆధారంగా ఎవరు పనిచేస్తున్నారు మన భారతదేశంలో? వెంకటరమణి గారు, గుర్తుంచుకోండి. ఓకేనా? అండ్ రాజ్యాంగ అధికరణం ఆర్టికల్ 361లోని ఆ నిబంధన 2 ప్రకారం రాష్ట్రపతి లేదా గవర్నర్లు పదవిలో కొనసాగినంత వరకు వారిపై నేర విచారణ ఏ న్యాయస్థానంలోనూ కొనసాగించరాదు. అయితే ఈ రక్షణను మహిళ తరపు న్యాయవాది రీసెంట్గా సుప్రీంకోర్టులో ప్రశ్నించారు. బాధితుల ఫిర్యాదుపై కనీసం దర్యాప్తు అయినా జరిపించాలని కోరారు. సాక్ష్యాలను తక్షణమే సేకరించాల్సిన అవసరం ఉందని వాదించారు. గవర్నర్ CV ఆనంద్ బోస్ వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సిందిగా వెస్ట్ బెంగాల్ పోలీసులకు ఉత్తర్వులను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గవర్నర్ పదవీకాలం ముగిసే వరకు ఈ చర్యలన్నింటినీ నిరవధికంగా నిలిపివేయడం తగదని పేర్కొన్నారు. సో రాజ్యాంగంలో ఆర్టికల్ 361 అధికరణంపై న్యాయ సమీక్ష చేయాలని అభ్యర్థించారు. సో ఈ విషయంలో చాలా వరకు చూడండి, మనకి ఇక్కడ ఒక కన్ఫ్లిక్ట్ అనుకోవచ్చు, రాజ్యాంగపరమైన ఒక వివాదం అనేది ఇక్కడ వార్తల్లోకి వచ్చింది. పదవిలో ఉన్నప్పుడు మహిళలకు సంబంధించిన ఒక అంశం, లైంగిక ఆరోపణలకు సంబంధించి ఒక గవర్నర్ వార్తల్లోకి రావడం జరిగింది. మరి ఆర్టికల్ 361 ఆధారంగా తనకు ఎలాంటి రక్షణలు ఉంటాయి అనేది మనం ఇక రానున్న రోజుల్లో చూడాల్సి ఉంటుంది. అండ్ ద బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఫర్ న్యూ సెషన్, మనందరికీ తెలుసు పార్లమెంట్కి సంబంధించి మన భారతదేశంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అనేది ఉంది. అంటే పార్లమెంట్ ద్వారా ఎన్నికైన ప్రభుత్వం అనేది మనం చూస్తున్నాం. లోక్సభకి ఇటీవల 18th లోక్సభ ఎలక్షన్స్ అనేవి రీసెంట్గా ముగిస్తున్నాయి. కేంద్రంలో NDA అధికారంలోకి వచ్చింది. రీసెంట్గా లోక్సభ, రాజ్యసభ సమావేశాలు కూడా మనం చూసాం. ఈ జూలై 23 నుండి బడ్జెట్ సెషన్స్ కూడా చూడబోతున్నాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సభలో మనకి పార్లమెంట్లో కమిటీలు ఉంటాయి, పార్లమెంటరీ కమిటీలని. అలా పార్లమెంటరీ కమిటీలు అనేది రాజ్యాంగంలో ఎక్కడ కూడా లేదు. పార్లమెంటరీ కమిటీలు అనేవి రాజ్యాంగబద్ధము ఉంటాయని చెప్పేసి. కానీ ఎలా ఏర్పాటు చేస్తారంటే కొన్ని అంశాలను ఆధారంగా చేసుకొని, ఆర్టికల్ 88 కానీ ఆర్టికల్ 105ని ఆధారంగా చేసుకొని కానీ. ఓకే, అందులో భాగంగా పార్లమెంటరీ కమిటీలో భాగంగా బిజినెస్ అడ్వైజరీ కమిటీని రీసెంట్గా ఏర్పాటు చేయడం జరిగిందంట ఈ కొత్త సెషన్ ప్రారంభం సందర్భంగా, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ లోక్సభ ముందుకు 6 బిల్లులు. ఈ జూలై 23, 2024 నుండి బడ్జెట్ సెషన్ చూస్తాం మనం. ఎందుకంటే మనకు గత బడ్జెట్ ఫిబ్రవరి 1 రోజున ప్రవేశపెట్టిన బడ్జెట్ తాత్కాలిక బడ్జెట్, కొంతకాలాని కోసం ఉద్దేశించబడిన బడ్జెట్. ఆర్టికల్ 116 దగ్గర మనం చూస్తాం. అది
ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి. ఇప్పుడు ఎన్నికలు పూర్తయినాయి, స్థిర ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి మళ్ళీ మిగతా కాలానికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టాలి ఆర్థిక శాఖ మంత్రి గారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో సభ ముందుకు రానున్న 6 బిల్లులు అని చెప్పేసి మనం పత్రికా కథనాల్లో చూసాం. అవేంటో చూడండి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరిగే సమయంలో లోక్సభలో 6 బిల్లులను ప్రవేశపెట్టే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. గురువారం లోక్సభ సచివాలయం విడుదల చేసిన బులెటిన్ ఈ విషయాన్ని వెల్లడించింది. జూలై 23 నుంచి ఆగస్టు 12 వరకు బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత సభ ముందుకు ఫైనాన్స్ బిల్ 2024, అనంతరం కార్యకలాపాలు వాయిదా పడితే ఆ రోజు ప్రశ్నోత్తరాలు కానీ 0 అవర్ కానీ ఉండదు. మరుసటి రోజు నుంచి సభ ముందుకు విపత్తు నిర్వహణ సవరణ బిల్లు, సో డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి, అండ్ బాయిలర్స్ బిల్లు, ఎయిర్క్రాఫ్ట్ చట్టం 1934లో ఉన్న అసందిగ్ధతలు ఏవైతుంటే వాటిని తొలగించి మరింత స్పష్టత ఇచ్చేందుకు ఉద్దేశించబడిన భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్లు, భారతీయ కాఫీ రబ్బర్ పరిశ్రమ ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన కాఫీ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ బిల్లు, రబ్బర్ ప్రమోషన్ అండ్ ఇటువంటి బిల్స్ ఏవైతే ఉంటాయో రానున్నాయంట, గుర్తుపెట్టుకోండి. సో అమెరికాలో భారత రాయబారిగా వినయ్ క్వాత్రా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశం ప్రపంచంలోని వివిధ దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తుంది. ప్రపంచంలో ఏ దేశం కూడా వేరే ఏ దేశంతో కూడా సంబంధాలను కొనసాగించకుండా ఉండదు. ఏ దేశమైనా వేరే దేశంపైన ఆధారపడుతుంది. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఉంటాయి. అలా విదేశీ రాయబారులు అనేవారు వివిధ దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగడంలో కీలక పాత్ర పోషిస్తారు. భారత్ అమెరికాతోని, భారత్ రష్యాతోని, ఈవెన్ భారత్ పాకిస్తాన్ తోటి, భారత్ చైనా తోటి వివిధ దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తుంది. అలా 2 దేశాలు, ఉదాహరణకు భారత్ అమెరికా అనుకోండి, ఈ 2 దేశాల మధ్య ఒప్పందాలు చూస్తూ ఉంటాం కదా, వాటి అమలు ఏ విధంగా ఉందని చూడడానికి 2 దేశాల మధ్య కూడా రాయబారులు ఉంటారు. అమెరికా నుండి భారతదేశంలో ఉంటారు రాయబారి, భారతదేశం నుండి అమెరికాలో రాయబారి ఉంటారు. సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారులు, ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ అధికారులు మన భారతదేశం నుండి వివిధ దేశాల్లో రాయబారులుగా పనిచేస్తారు. కొన్ని దేశాల్లో అంబాసిడర్స్ అంటారు, కొన్ని దేశాల్లో హై కమిషనర్ అంటారు. కామన్వెల్త్ కంట్రీస్లో హై కమిషనర్ అంటారు, రిమైనింగ్ కంట్రీస్లో అంబాసిడర్ అంటారు. సో అది మీరు చూడండి. ఇలా రాయబారులను నియమించే అధికారం భారతదేశంలో ఎవరికి ఉంటుందంటే రాష్ట్రపతికి ఉంటుంది. అలా ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అమెరికాలో భారత రాయబారిగా వినయ్ క్వాత్రా గారిని నియమించడం జరిగింది. భారత విదేశీ వ్యవహారాల శాఖ మాజీ కార్యదర్శి వినయ్ క్వాత్రా అమెరికాలో భారత రాయబారిగా నియమితులవ్వడం జరిగింది. 1988లో ఐఎఫ్ఎస్ అధికారిగా తను విధులు ప్రారంభించారు. అండ్ ముస్లిం వివాహ చట్టం రద్దుకు అస్సాం క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సో కొంత కాంట్రవర్సీ కూడా అవుతుంది ప్రస్తుతం. సో ముస్లిం వివాహాలు, విడాకుల రిజిస్ట్రేషన్ చట్టం నిబంధనలు 1935ను రద్దు చేసేందుకు అస్సాం క్యాబినెట్ రీసెంట్గా ఆమోదం తెలిపింది. కొన్ని పరిస్థితుల్లో వివాహ అర్హత వయసు కన్నా తక్కువ వయసు గల వారికి పెళ్లి చేయడానికి ఈ చట్టం అనుమతిని ఇస్తుంది. వివాహం, విడాకుల రిజిస్ట్రేషన్లో సమానత్వాన్ని తీసుకురావడానికి ఈ చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుతం ఎవరు హిమంత్ బిశ్వ శర్మ గారు చెప్పడం జరిగింది. సో ఇండియాస్ టార్గెట్ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. నీతి ఆయోగ్ వారు చెప్తున్నారు. అదేంటంటే ఇండియా టార్గెట్స్ $500 బిలియన్ ఇన్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బై 2030. సో 2030 సంవత్సరం వరకల్లా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్గా భారతదేశము $500 బిలియన్ టార్గెట్ని రీచ్ అవుతుంది అని లక్ష్యంగా నీతి ఆయోగ్ వారు, భారతదేశంలో ప్రణాళికా సంఘం స్థానంలో 2015 జనవరి 1 నుండి అమల్లోకి వచ్చిన నీతి ఆయోగ్ వారు చెప్తున్న టార్గెట్. అండ్ ఇటీవల వార్తల్లో నిలిచిన మష్కో పిరో అనే ఒక తెగ. సో వార్తలు నిలుస్తున్న ట్రైబ్స్ కానివ్వండి, వీళ్ళ గురించి అడుగుతారు. ఆ తెగ ప్రత్యేకత కానీ ఎక్కడ ఉంటారని చెప్పేసి. ఇది మన భారతదేశం సంబంధించి కాదు, సో ప్రపంచానికి సంబంధించి. మష్కో పిరో. సో పెరు అంటే దక్షిణ అమెరికా ఖండంలోని ఒక దేశం. పెరు దేశ రాజధాని లీమా. అక్కడ మనము మచ్చు పిచ్చు, అద్భుతమైన వింత ఇవి చూస్తూ ఉంటాం మనం అక్కడ. సో పెరులోని అమెజాన్ అడవుల్లో జీవించే అరుదైన మష్కో పిరో తెగ జాతి ప్రజలను అటవీ ప్రాంతాల నుంచి తరిమేస్తున్నారని ఒక ఆందోళన రీసెంట్గా మొదలైందంట. ఈ తెగకు చెందిన వీడియోలు, చిత్రాలను సర్వైవల్ ఇంటర్నేషనల్ అనే సంస్థ విడుదల చేసింది. నదీ తీరంలో సేద తీరుతున్న ఆ చిత్రాలు ఇంటర్నెట్లో వైరల్గా మారడం జరిగినాయి అంట. గుర్తుంచుకోండి, ఎక్కడ ఈ తెగ అని అడగొచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ అభ్యర్థులకు చెప్పేది ఏంటంటే కరెంట్ అఫైర్స్ని సైంటిఫిక్ అప్రోచ్లో చదవండి. మీరు జనరల్ స్టడీస్లో భాగంగా చదివి ఒక్కొక్క సబ్జెక్ట్లో వచ్చే అప్డేట్స్, దాంతోపాటు మిస్లీనియస్ అన్ని అంశాలు కూడా చూడండి. మీకు అందుకోసం నేను ఎక్స్క్లూజివ్గా CA 360 కోర్సు సైంటిఫిక్ అప్రోచ్లో కరెంట్ అఫైర్స్ని డీల్ చేస్తున్నాను. GVK స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటి వరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. సో 2 రాష్ట్రాల్లో కూడా పోటీ పరీక్షలు, గ్రూప్స్ లేదా గ్రూప్ 2 వాయిదా పడింది కాబట్టి అభ్యర్థులకు
మీకు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా కానివ్వండి అన్ని కోర్సుల పైన కూడా భారీ ఆఫర్ అనేది ప్రకటించడం జరిగింది. సో అభ్యర్థులు వినియోగించుకోండి. ఓకేనా. సో ఇక్కడ రక్తాన్ని పలచబరిచే మందుతో పాము కాటుకు విరుగుడును కనిపెడుతూ శాస్త్రవేత్తలు రీసెంట్గా వార్తల్లోకి వచ్చారు. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు రక్తాన్ని పలచబరిచే ఒక సాధారణ ఔషధం పాము కాటుకు చౌకైన విరుగుడుగా అక్కడికి వస్తుందని ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల తాజా పరిశోధన తేల్చింది. అది ప్రాణాపాయాన్ని తగ్గిస్తుందని వెల్లడైంది. తాచుపాము కాటు వల్ల నెక్రోసిస్ తలెత్తుతుంది, ఫలితంగా ఆ ప్రదేశంలో కణజాలం చనిపోతుంది. సో ఇది తీవ్రమైన గాయాలకు దారితీస్తుంది. దీనివల్ల కొన్నిసార్లు అవయవాలను తొలగించి రావచ్చు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా సిడ్నీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తీసుకొచ్చిన పరిజ్ఞానం క్రిస్పర్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి సొల్యూషన్ని డ్రా చేశారు. సో క్రీడలకు సంబంధించి కనుక మనం అబ్జర్వ్ చేస్తే 9వ మహిళల ఆసియా క్రికెట్ కప్ అనేది ఆతిథ్యం శ్రీలంకలోని డంబుల్లా వేదికగా జూలై 19 రీసెంట్గా ప్రారంభమైంది. సో ఎవరు నిర్వహిస్తున్నారంటే ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ వారు దీన్ని నిర్వహిస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. సో ఆతిథ్యం ఇచ్చేది ఏదైనా క్రీడా వేదికను కనుక మనం చూస్తే ఆతిథ్యం ఇచ్చేది ఎవరు, ఎక్కడ జరుగుతుంది, లేదా ఎవరు నిర్వహిస్తున్నారు, ఇటువంటివి అడగవచ్చు. అండ్ సో చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్ అని చెప్పొచ్చు. వాళ్ళు విదేశాల్లో ఇటీవల ఆస్ట్రేలియాలోని సిడ్నీ వేదికగా ఒక అకాడమీని ప్రారంభిస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇది ప్రైవేట్ టాపికే అయినా కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని టాపిక్స్ని మనం చూడాల్సి ఉంటుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్టింగ్ అకాడమీ ఇన్ సిడ్నీ వెరీ సూన్ అని చెప్పేసి అఫీషియల్గా వారు ఇచ్చిన అనౌన్స్మెంట్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఫెడరేషన్ ఫర్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వారు భారతదేశం యొక్క వృద్ధి రేటును 7%గా అంచనా వేస్తున్నారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో. గవర్నర్ల రాజ్యాంగ రక్షణపై సమీక్ష అనే అంశం ఆర్టికల్ 361 వార్తల్లోకి వచ్చింది. బిజినెస్ అడ్వైజరీ కమిటీ అనే అంశము. నెక్స్ట్ లోక్సభ ముందుకు 6 బిల్లులు రానున్నాయి ఈ సమావేశాల్లో. అమెరికాలో భారత రాయబారిగా వినయ్ క్వాత్రా గారు. అండ్ ముస్లిం వివాహ చట్టం రద్దుకు అస్సాం క్యాబినెట్ ఆమోదం. అండ్ ఇండియాకి సంబంధించిన టార్గెట్ 2030 వరకు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. అండ్ మస్కోపిరో అనే ఒక తెగ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ అంటే దక్షిణ అమెరికా ఖండంలోని పెరు. అండ్ రక్తాన్ని పలచబరిచే మందుతో పాముకాటుకు విరుగుడిని కనుగొంటూ ఆస్ట్రేలియా సిడ్నీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చేసిన అంశము. సో 9th విమెన్స్ క్రికెట్ ఏషియా కప్ 2024 శ్రీలంక ఆతిథ్యంలో ప్రారంభము. అండ్ చెన్నై సూపర్ కింగ్స్ అంతర్జాతీయ స్థాయిలో ఒక క్రికెట్ అకాడమీని సిడ్నీలో ఆస్ట్రేలియాలో ప్రారంభించబోతున్నాం త్వరలో చేసిన అఫీషియల్ అనౌన్స్మెంట్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.